పిలిచినప్పుడు మీరు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీరు సగం మంది ఊళ్ళోనే ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సార్ ఎంత ఎన్ని పనికి వచ్చే విషయాలు చెప్పారు మీకు. మీకోసం మన మీటింగ్ పెట్టింది కూడా ఏఐపీ తరఫున కూడా మేమంతా వచ్చి దేనికి పెట్టాం మీటింగ్. మీలో చైతన్యం రావట్లేదు. ఇటువంటి విషయాలన్నీ ప్రభుత్వం వచ్చే పథకాలన్నీ తెలుసుకొని వస్తాయి చెప్తున్నారు. ఈ విధంగా మీరు అందరూ చెప్పండి. ఈ విధంగా గవర్నమెంట్ ఆఫీస్ రావడం వల్ల ఒక్క నిమిషం మాట్లాడే ఏ కావు ఇక్కడ వచ్చిన తర్వాత ఏ కావాలి 5 నెలలు వచ్చి కనకదూరు భవాని అంటే చెప్పండి అక్కడ చేస్తా. ఇక్కడ నీకేం ఇబ్బంది పడకుండా నేను మేడం వాళ్ళు బాగా తెలుసు. ఏఎస్పేట గురించి అంతా చేసాము. నేను చెప్పినట్టు మీరందరూ కూడా రాయటం చదవటము నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఎన్నో ప్రయోజనాలు మనకి. ఇంకోటి రాత్రిపూట మన బీసీలు ఉన్నారు, విఓఏలు పొదుపు విఓఏలు వాళ్ళు వచ్చి మనకి నైట్ అంటే ఇప్పుడు 3 గంటలకే మీరైతే 3-4 గంటలకి చెప్తున్నాం. 3 గంటలు 4 గంటలకైనా మీరు రాండి. అక్కడ విఓఏల ద్వారా రాయటం చదవటం నేర్చుకోండి. దానివల్ల మనం ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. చాలామంది ఇప్పుడు అదే చెప్తేనే మాస్టర్లు వేస్తే సంఘటన అన్నిటికీ ఏలు ముద్దలు ఉండకూడదు. మన గతగుంట ఎస్టీ కాలనీలో ఎవరు కూడా ఏలు ముద్దలు ఉండకూడదు. అందరూ చదవాలి. నేను చెప్పినప్పుడు చదివి మీకు చిన్న ఎగ్జామ్ కూడా పెడతారు. ఒక పరీక్షలు పెట్టి మీకు సర్టిఫికేట్ ఇస్తాం. ఇది జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా మన మండలంలో ఉన్న చదవటం రాయటం లేదా అందరికీ చెప్పడం జరిగింది. ఇది మన ఉపాధి హామీ అయితే దీన్ని రకరకాల డిపార్ట్మెంట్లో రాయటం చదవటం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన పొదుపు ఏపీఎం వారి ద్వారా మన విఓఏలు వచ్చి మధ్యాహ్నము 1 గంట కూర్చోండి. గంట కూర్చొని పుస్తకం ఇస్తాము. ఇప్పుడు వచ్చుంటారే మీకు చెప్పుంటారే చెప్పారు కానీ మీరు రావడం వల్ల మీరు రావాలి కదా. రేపు వస్తా, నేను కాలనీకి వస్తా. కాలనీకి వచ్చినప్పుడు మీరు అందరూ ఉండండి. పుస్తకం ఇస్తాము. ఆ పుస్తకంలో ప్రకారంగా చదువుకొని చిన్నవి అనమాట అన్ని తెలుసుకోవడము. దానివల్ల మనకు ఎంతో ఉపయోగం. మన బిడ్డలు చదివించుకోండి, పిల్లలు చదివించండి. మగవాళ్ళకు కూడా మీరు చదువుకుంటే మీరు కానీ ఆడవాళ్ళు చదివితే మగవాళ్ళు కూడా ఇంటిల్లి పాది చదివినట్టు. రోజు 770 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి బియ్యము నూనె కందిపప్పులు సరుకులు ఒక 10 రోజులు మోయినంగా ఇవ్వడం జరిగింది. ఏఆర్టీ సంస్థ బషీర్ గారితో ఉపయోగించుకోవట్లే కదా, సక్రమంగా ఉపయోగించుకోవాలి. ముందు నేను చెప్పినట్టు చదవటం రాయటం నేర్చుకోండి. అందరూ అన్ని కాలనీల్లో ఉండే మన మండలంలో ఉన్న దాదాపు 30 కాలనీలు ఉన్నాయి. 30-40 కాలనీలు. వాళ్ళందరూ కూడా దాదాపు అన్నీ కూడా ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇచ్చే ప్రతి సదుపాయాలు కూడా మీరు యూజ్ చేసుకోండి. మెయిన్గా ముందు చదవటం రాయటం నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వల్ల మీకు ఎన్ని ఉపయోగాలు వచ్చినాయి, ఎన్ని మంచి విషయాలు తెలుసుకున్నారా? కొంతమంది జిల్లాలో అంటున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళంతా సార్ మంచిగా చెప్పారు, మాకు అన్ని వస్తాయి. ఆధార్ కార్డు పెన్షన్ ఎప్పుడైనా సార్ ఒక మీటింగ్ అన్నప్పుడు ప్రభుత్వ ఆఫీస్ వాళ్ళు కూడా ఎంతో తెలుస్తుంది. 10 మందికి చెప్తారు ఈ విధంగా రావాలి. మీరు దాండి పనులు ముగించుకోవాకండి.